దేవుని బిడ్డరా, ఉదయకాలమే ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియానికి దేవుని బిడ్డలని ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డరా, ఈ రోజు దేవుడు మాతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి 20 అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడేది. కాబట్టి దేవుని బిడ్డరా, దేవాది దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాస దినమును గురించినటువంటి గొప్ప ప్రత్యక్షత ఇక్కడ మనల్ని దేవాది దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డరా, ఎందుకంటే 50 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి కనుక ప్రార్థన, ఉపవాసం ఈరోజు ఇటువంటి గొప్ప ధన్యత మనం ఆశీర్వాదకారకంగా తీసుకోవాలి. మన అవసరాలన్నీ దేవునికి తెలియజేయడానికి, మన అక్కర్లన్నీ దేవుని నామం పేరుతో తెచ్చిపడడానికి ఉపవాస ఆరాధన గొప్ప విజయకరంగా మంచి అవకాశంగా దేవుడు మనకి ఇస్తూ ఉండగా ప్రార్థనా పూర్వకంగా మనం సిద్ధపడదాం. ఇక్కడ యెహోషాపాతు రాజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు కొన్ని గొప్ప కార్యాలు జరిగించాడు. దేవుని బిడ్డరా, ఈయన మీదకి మరి అమ్మోనీయులు మరి మోయాబీలు కొంత సైన్యం ఆయన మీదకి విజృంభిస్తూ ఉండగా వస్తూ ఉండగా యెహోషాపాతు రాజు ఏం చేస్తాడంటే ఉపవాసం నుండి ప్రార్థన చేద్దామని యెరూషలేము వారికి ఇశ్రాయేలు వారికి ప్రకటన చేయగా వారందరూ తమ భార్యలు పిల్లలు భర్తలతో మరి శిశువులతో అందరూ చేరి రాజు మరి అందరూ దేవుని సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు ఒకటేసారి ఆ ప్రవక్తలోనికి వచ్చి ఆ ప్రవక్త వారు ఏమని మాట్లాడతారంటే, యెహోషాపాతు రాజా, ఇశ్రాయేలు వారారా, పడొద్దు, అధైర్యపడొద్దు, మీరు చదివొద్దు, మీరు పంక్తులుగా తీరి ఉండండి, వారి మీదకి వెళ్ళండి, దేవుడే మీకు సహాయం చేయబోతున్నాడు, దేవుడే మీకు విజయం ఇవ్వబోతున్నాడు అని చెప్పగా వారు ఆ రీతిగా ఉదయకాలమే వెళ్ళగా శత్రు సామ్రాజ్యాలన్నీ పారిపోయినట్టుగా మనం చూస్తాం. అప్పుడు వారంతా కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ అక్కడ ఏమని యెహోషాపాతు రాజు ఆ విషయాన్ని పొందుకుని ఏమని చెప్తాడంటే, దయచేసి మీరు దేవుని నమ్మండి, దేవుని ప్రవక్తలను నమ్మండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు అద్భుతంగా విజయాన్ని పొందుకుంటారనే మాట నాకు రాస్తూ ఉంటాడు. కనుక యెహోషాపాతు రాజు ద్వారా ఈరోజు మనం ఏం తెలుసుకోవాలంటే, మనకి ఎంతకున్నా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండగానే, సమస్యల్లో శోధనలో దేవుని ఆశ్రయిస్తూ ఉండగానే దేవుడు విజయం ఇస్తాడు, విడుదలిస్తాడు, గొప్పగా మనల్ని హెచ్చించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రీతిగా ఉపవాస ప్రార్థనలో మనము మన బిడ్డలు, మనము మన శిష్యులు, మనము మన భర్తలు, మన కుటుంబాలుగా దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని మహిమపడదాం. కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి నీకే మహిమ. ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారో వారంతా సిద్ధపడుతూ ఉండగా, వారందరూ ఏకీభవిస్తూ ఉండగా వారికి మీరే విజయం ఇవ్వండి. వారి పట్ల మీరే గొప్ప కార్యాలు జరిగిస్తూ శత్రు ప్రాకారాలన్నీ కూల్చివేస్తూ మీరే గొప్ప చూపించమని, వారిని వారి కుటుంబాలను దీవించమని, బర్త్డేస్ మ్యారేజ్ చేసుకున్న వారికి దీవెన శుభ్రులు ప్రకటిస్తూ నీ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ 50 దిన ఉపవాస ఆరాధన జరుగుతుంది. ఈరోజు 3వ రోజు లైవ్ ఇస్తున్నాం. పాస్టర్ యెహోషువ జేబీఎం చర్చి. కాబట్టి కలుసుకొని ఒకవేళ రావాలనుకుంటే బ్యారేపట్నంలో జేబీఎం మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో మరి ఆరాధన జరిగించబడుతూ ఉంటాయి. కలుసుకోవచ్చు. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యాపీ బర్త్డే.